ఆమె. వాక్యంలోనికి వెళ్దాము. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనను బట్టి మరి కల్వరి కృపా మినిస్ట్రీస్ 3వ వార్షికోత్సవము చాలా ఘనముగా జరిగింది. అనుకున్న రీతిగానే అనేకులు పిలువబడ్డారు, అన్ని జనులు వచ్చారు, శత్రువులు వచ్చారు, మనల్ని ద్వేషించేవారు కూడా వచ్చారు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఇంకా వారిని అత్యధికంగా ఆశీర్వదించి ప్రభువైపు త్రిప్పునుగాక. ఆమె. మరి మనం చూసుకున్నట్లయితే ఈరోజు వాక్య భాగము మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలమైనటువంటి మనకందరికీ కూడా ఒక ఆలోచన ఉంది. అదేంటి అంటే, మరి వృతాభక్తి చేసి అడపాదడపా మందిరానికి వచ్చి నామకార్థంగా జీవిస్తున్నటువంటి వారికి ఏ బలహీనత వారిలో ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ కన్నీళ్లు ఉండవు. వారు చాలా చక్కగా ఎంజాయ్గా ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనలో ఏమైనా లోపం ఉందా, మనలో అవిధేయత ఉందా, మనలో అపవిత్రత ఉందా, మన భక్తి దేవునికి నచ్చటం లేదా, మన ప్రార్థన దేవుడు వినటం లేదా, మనం ఇంకా శక్తివంచన లేకుండా భక్తి చేస్తున్నామా లేదా, లేకపోతే ఇంకెక్కడైనా లోపం ఉందా అన్నది మనకు అనుమానము. సర్వసాధారణంగా మనందరిలో వస్తున్నటువంటి అనుమానము. అయితే దేవుడు తన స్వరూపములో మనల్ని చేసుకొని, నీతిమంతుడు ఎవరయ్యా అంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు. అయినప్పటికీ ఆయన కృపచేత నీతిమంతులుగా పిలవబడటానికి మనలో ఏ మంచి కార్యం లేకపోయినా, మనలో ఏ మంచి మనస్సు లేకపోయినా, మనం ఎంత విరోధంగా ప్రవర్తిస్తున్నా, కేవలము దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన కృపచేతనే మనల్ని ఆయన నామములో నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎవరయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. ఆయన రక్తంతో కడగబడి ఆయన కృపను పొందుకున్న మనము నీతిమంతులం. హల్లెలూయా. ధైర్యంగా చెప్పచ్చు, ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్న మేము నీతిమంతులమే. అయితే నీతిమంతులమని ఒప్పుకుంటున్నారు. ఎంతమంది నీతిమంతులని ఒప్పుకుంటున్నారు? ఆయన రక్తంతో ధైర్యంగా చేతులు ఎత్తండి. ఆయన రక్తంతో కడగబడి ఆయన కృపను పొందుకున్న మనమందరము నీతిమంతులం కదా. అయితే నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు. మరి మనము ఆయన నీతిమంతులము. దేవుడు మనకు ఒక మంచి ఘనత ఇచ్చాడు, నీతిమంతులని మంచి ఘనత ఇచ్చాడు. ఆ ఘనత తీసుకున్నాక మరి అలాంటి ఘనత పొందుకున్న తర్వాత ఒక పెద్ద ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చేసింది అనుకోండి, నాకు ఆ పదవితో పాటు దానికి ఉన్న శత్రువులు ఉంటారు. ఒక పెద్ద జ్ఞానము కావాలి, దాన్ని ఎలా పరిపాలన చేయాలి, ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలన చేయాలి, తగిన టెన్షన్స్, బర్డన్స్, కడుపు నిండా తింటాకి ఉండదు, ఎవరింటికైనా వెళ్ళటానికి ఉండదు, ఫ్రీగా నడవటానికి ఉండదు. నీకు ఒక ఘనత వచ్చిందంటే ఆ ఘనతతో పాటు టెన్షన్లు కూడా పెరుగుతాయి. నీకు ప్రమోషన్ వచ్చిందంటే ప్రమోషన్తో పాటు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పెద్దయ్యారంటే మా అమ్మాయి అంటది, ఇంకా నాకు ఏ పని నేర్చుకోకుండా ఉంటేనే నువ్వు ఏ పని చెప్పకుండా ఉంటావు, నేను ఏదైనా ఒక పని నేర్చుకున్నానా నాకు కంటిన్యూ చెప్తూనే ఉంటావు. బియ్యం కడిగి పెట్టడం ఒకటి నేర్చుకున్నా, రోజు నన్ను బియ్యం కడిగి పెట్టమంటున్నావు అంటుంది. నేను ఎందుకు సరదాగా ఈ మాట చెప్తున్నానంటే, అంటే పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, మనం పెరుగుతున్నాము, బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. దేవుని ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతున్నావు. ఎదిగే కొద్దీ నీకు బాధ్యతలు పెరగాలి, దేవుని దగ్గర అవ్వాలి. తండ్రి ఇంటి తాళపు చేతులను దేవుడు మనకివ్వాలి కొన్ని ఆత్మలను రక్షించుకోవడానికి. ఇది దేవుని ఇల్లు అనుకోండి, ఈ దేవుని ఇంటిని చక్క పెట్టడానికి ఆ బాధ్యత దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. నాకు బాధ్యత వద్దు అనుకుంటే ఎట్లా? నువ్వు తన కుమారుడివి, తన కుమార్తెవి కాబట్టే నీకు దేవుడు బాధ్యత అప్పగించి ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి బాధ్యత సంతోషంగా స్వీకరించాలి, కానీ ఘనత కావాలి, పేరు కావాలి, బాధ్యత మాత్రం మాకొద్దు. నీతిమంతులమని పిలవబడాలి, కానీ ఆపదలు మాత్రం మనకొద్దు. మనం అలాగే ఉంటున్నామండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం అలాగే అంటున్నాం. అన్నీ కావాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి, స్వస్థతలు వచ్చేయాలి, మేళ్ళు జరిగిపోవాలి, అన్నీ వచ్చేయాలి, కానీ మాకు కష్టాలు మాత్రం వద్దు అంటున్నాం. చూద్దాము ఆ మాట. మరి కీర్తనల గ్రంథంలో నుండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన, 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఇక్కడ చూస్తే ఆపదలు అనేకములే, నీకు ఆపదలు అనేకములే, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా.
ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఒక్కటే విడిపిస్తానని చెప్పలేదు. ఎవరు విడిపిస్తారు? మీ నాన్న విడిపిస్తాడు, మీ అమ్మ విడిపిస్తారు, నీ పిల్లలు విడిపిస్తారు. నీకు రాబోయే ఆస్తి వలన నీకు మేలు కలుగుతుంది, నీకు శ్రమ నుంచి విడుదల కలుగుతుందని చెప్పట్లేదు. దేవుడు విడిపిస్తాడంట, యెహోవా విడిపిస్తాడంట. ఎన్ని ఆపదలు వస్తా అన్ని కేవలం ఇంతవరకే లిమిట్. నేను 3 చేస్తా అన్నాను, 3 చేశాను, ఇంక అయిపోయింది. అలా కాదు. ఎన్ని ఆపదలు నువ్వు పొందుకుంటున్నావో, ఎదుర్కొంటున్నావో, నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, ఆ ఆపదలన్నిటి నుంచి విడిపించుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అన్నిటి నుంచి విడిపించే దేవుడు కాబట్టి నువ్వెన్ని సమస్యలు వచ్చినా భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఆ నీతిని పోగొట్టుకోకుండా దేవుడు నీకిచ్చినటువంటి ఆ నీతిని కాపాడుకో. జాగ్రత్తగా, భద్రముగా. ఈ సమస్యలు నాకొద్దు, నేను విడిచిపెట్టేస్తున్నా దేవుణ్ణి. చాలామంది నాకు తెలిసిన వారు భక్తిపరులు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా స్నేహితురాలు ఉండేది, మేమిద్దరం ఒక్కసారే దేవుని నమ్ముకున్నాము. అయితే నాకంటే చక్కటి స్వరం అమ్మాయికి ఉంది, బాగా పాటలు పాడేది, బాగా దేవుని సన్నిధికి వచ్చేది, లేకపోతే దేవుని మందిరంలో చక్కటి పరిచర్య చేస్తూ ఉండేది. కాకపోతే ఆ అమ్మాయికి ఒక కొదువు ఉంది, ఒక కొరత ఉంది. ఏంటి అంటే పిల్లలు లేరు, సంతానము లేరని ఆమె నీతిగా బ్రతుకుతుంది, పరిచర్య చేస్తుంది, పాటలు పాడుతుంది, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటుంది. కానీ తనకొచ్చిన ఆ సమస్యను బట్టి తను భరించలేకపోయింది. నేను నీతిమంతురాలనే, కానీ నాకు ఈ గొడ్రాలుతనం నాకొద్దు, ఈ సమస్యని భరించలేను, నేను తట్టుకోలేను, ఈ నిందను నేను భరించలేను. ఈ దేవుడు ఏం చేశాడు? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసా, ఎన్నో లక్షల రూపాయలు నేను దారపోసా, ఇంత ఖర్చు పెట్టాను, అయినా నాకు దేవుడు బాగు చేయలేదు. కాబట్టి నాకు ఈ దేవుడు వద్దని దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయింది. తిరిగి వేటినైతే వద్దు అనుకొని విడిచిపెట్టి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ లోకంలో కలిసిపోయి వాటిని ఆరాధించటం మొదలుపెట్టింది. మనతో ఉన్నటువంటి వారు, మనకంటే ముందు వెళ్ళినటువంటి వారు చాలామంది కూడా ఇట్లా శ్రమలను తట్టుకోలేక, ఆ శ్రమలను భరించలేక దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మరి కొంతమంది అంటున్నారు, చూడండి 73వ కీర్తన, ఎలా ఆసాపు రాసినటువంటి కీర్తనలో మత్సరపడుతున్నాడు. 3 నుంచి 6 వచనాలు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందరు. ఆసాపు రాశాడు, ఏంటయ్యా భక్తిహీనులను చూసినప్పుడు నాకు మత్సరం, నాకు కుళ్ళొచ్చేస్తుంది, నాకు జలసి వచ్చేస్తుంది. వాళ్ళు అసలు ఉపవాసం ఉండరు, వాళ్ళు దేవుని మందిరానికి రారు, వాళ్ళు భక్తి చెయ్యరు, వాళ్ళు నీతిగా ఉండరు, అక్రమంగా ప్రవర్తిస్తారు, ఇంటి దగ్గర బూతులు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు, అన్నీ తినేస్తారు. కానీ వాళ్ళకేమో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు. భక్తిహీనులు వాళ్ళని చూసినప్పుడు మరి నేను చేసే భక్తి ఏమైపోతుంది? నా శరీరాన్ని నలగొట్టుకొని సమస్తమును చంపుకొని, నా ఆశలు చంపుకొని దేవుని కోసం నమ్మకంగా జీవిస్తుంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు? వాళ్ళు క్షేమంగా కనపడినప్పుడంట వాళ్ళు గర్విస్తుంటే వాళ్ళని చూసి మత్సరపడి తిని వాళ్ళకి మరణమంది ఏ యాత్రలు చక్కగా ఈజీగా చనిపోతున్నారు. పోతా ఇలాంటి చావు పొందుకోవాలమ్మా, పోతా చనిపోయారమ్మా, తింటా చనిపోయారమ్మా, మంచి చావమ్మా అంటారు. నిజమే, ఇప్పుడు మంచి చావు, తర్వాత ఇప్పుడు కనుమూసుకోవటం కాదు, ఇక్కడ చనిపోవటం కాదు, ఆ తర్వాత వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మరణమందు యాతనలు లేవనుకుంటున్నావు, ఆ తర్వాత యాతనలు, ఆ తర్వాత రాబోతున్న ఆ నరకము, ఆ భయంకరమైన స్థితి నుండి తప్పించడానికి ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి ఈ పోరాటము. హల్లెలూయా. ఈ యొక్క పోరాటములో నువ్వెక్కడ కూడా వారు బలముగా ఉన్నారే, వారు ధనవంతులే, వాళ్ళు బాగా బ్రతుకుతున్నారే, వాళ్ళు క్షేమంగా ఉన్నారే, వాళ్ళు దీవించబడ్డారే అని నువ్వు మనసులో కూడా తలంచుకొనవద్దు. అది నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది. యోబు వలె యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకొనెను. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు దాని సమృద్ధిగా సంతృప్తిగా నువ్వు పొందుకో. దేవుడు కొదువ చేశాడా? దేవా మొన్న నన్ను, లేకపోతే నిన్నటి వరకు, లేక ఉదయం వరకు నన్ను పోషించావు, లేకపోతే ఇప్పుడు పోషించుటకు కూడా సర్వశక్తిమంతుడివి. రేపటికి ఏమి తిందామా ఏమి తాగుదామనే చింత నాకొద్దు. నువ్వు ఎలాగైనా నన్ను పోషిస్తావు, నన్ను పోషించుటకు నువ్వు నా పోషకుడుగా ఉంటున్నావని నువ్వు ఆయనను బట్టి స్తుతిస్తూనే ఉండు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు అంతకంటే శ్రేష్టమైన మిమ్మల్ని పోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి భక్తిహీనులు క్షేమంగా ఉన్నారే, భక్తితో నీతిగా బ్రతుకుతున్న మాకే ఎందుకు ఈ తిప్పలు అని మనసులో కూడా తలంచుకొనవద్దు. ఒకవేళ నువ్వు అలా ఆలోచించావా, నీ ఆశీర్వాదాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. నీలో అపవాది విత్తనం వేసి నీకు అలాంటి కుళ్ళు పుట్టేటట్టు, అలా మత్సర పడేటట్టు, వేరే వాళ్ళని చూసి ద్వేషం పుట్టేటట్టు అపవాది కార్యము నీలో లోపం ఏదో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. అలా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తిపరులు ఉన్నారు, చాలామంది నీతిమంతులు ఉన్నారండి. వారిలో ఒక స్త్రీ గురించి ఈరోజు మనము ధ్యానించుకున్నాం. భక్తిగా జీవిస్తూ ఆమె ఎలా శ్రమ పడింది, అయినా దేవుడి మీద ఎలా ఆధారపడింది అని చూసుకున్నట్లయితే అందరికీ పరిచయం ఉన్నటువంటి స్త్రీ గనురాలైనటువంటి స్త్రీ. హల్లెలూయా. షూనేమీయురాలీమె. షూనేమీయురాలు రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము. నేను చదువుతానమ్మా. 8 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాక అక్కడి నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నేను మీకు వివరిస్తాను. 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చెయ్యుచూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలనని కోరుచున్నావా అని అతను అడగగా, అడుగమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనేను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాననేను. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నాదని వానిని అడుగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అతనితో చెప్పాను. మరి ఇక్కడి దాకా చూసుకుందాము, మళ్ళీ తర్వాత మనం వివరించుకుందాము. ఇక్కడ ఈ షునేము మరి పట్టణము ఎక్కడ ఉందంటే, ఏ గోత్రానికి వస్తుందంటే ఇస్సాకారు గోత్రానికి సంబంధించినటువంటి వారు. ఈమె పేరు ఇక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ ఈమెకు గనురాలు అని ఒక బిరుదు ఇవ్వబడింది. ఇందాక చెప్పాను కదా, దేవుని కృప పొందుకున్న మనము నీతిమంతులమని. అలాగే ఆమె గనురాలు అని పిలువబడింది. అప్పటి కాలంలో గనురాలు అని ఎవరిని అంటారంటే, ఆస్తి కలిగిన వారిని, పేరు కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని గనులు అని పిలుస్తారు. కానీ ఈమెకు వచ్చినటువంటి ఈ గనురాలు ఆస్తిని బట్టో పేరును బట్టో కాదు, కానీ ఆమె క్రియలను బట్టి ఆమెకు గనురాలు అన్న పేరు ఆమెకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చివరిగా ఒక మాట చూసుకున్నాం కదా, మరి నేనేం చేయాలనుకుంటున్నావు, నీకేం కొదువుగా ఉన్నది అని అడుగుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరము, లేకపోతే ఎవరైనా మరి దేవుని సన్నిధికి వెళ్ళి 7 వారాలు 3 వారాలు అట్లా ఉపవాసాలు ఉండేవారు ఒకటి కోరుకుంటారు. మరి సేవకుల్ని ఇంటికి ఆహ్వానించి ప్రార్థన పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఎవరు కూడా ప్రార్థన పెట్టించుకోరు. అంటే సేవకుల్ని ఇంటికి ఆహ్వానించడానికి నువ్వు ఒక కార్యం పొందుకున్నావు, దానికి కృతజ్ఞతగా, లేకపోతే దేవుడు ఒక కార్యం చేయాలి అనుకుంటున్నావు దానికోసం, ఇట్లా పిలిచి మనం సేవకుల్ని పిలుస్తూ ఉంటాం.
కానీ ఈమెను చూసుకుంటే ఎలీషా ఒక ప్రవక్తగా ఉంటున్నాడు. ఆ పట్టణమునకు షునేము పట్టణమునకు ఈ ఎలీషా వెళ్ళిన సంగతి ఈ యొక్క గనురాలైన స్త్రీకి తెలిసింది. ఈమె మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నిజముగానే కొన్ని ఎకరాల పొలం కింద మనం చదువుకుంటే పొలంలో కూలి వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆమె ధనవంతురాలు, నిజముగానే ఆమె ధనవంతురాలు. ఈ ధనవంతురాలు పని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే తాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అంటే భర్తకు కబురు పెట్టిద్ది, పని వాళ్ళను పంపించు, గాడిదను పంపించు, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని. అంటే దీని అర్థం ఏంటి? ఆమె కింద పని వాళ్ళు ఉన్నారు, చిటికేస్తే ఎంతమంది అయినా వస్తారు, తను నడుచుకుంటా వెళ్ళాల్సిన పని లేదు, ఎవరిని ప్రాధేయపడాల్సిన పని లేదు, ఆమె వెళ్ళవలసిన పని అంతకంటే లేదు. అయితే ఈ పట్టణమునకు మరి ప్రవక్త వచ్చాడని తెలిసి స్వయాన ఆమెనే వెళ్ళి ఆ ప్రవక్తను అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మొదట రానని ఉంటాడు, ఎందుకంటే బలవంతం చేశాను అని అక్కడ రాయబడి ఉంది. బలవంతం ఎప్పుడు చేస్తాము? మనం వద్దు, ఒకవేళ భోజనం చేయండి అని చెప్పినప్పుడు వద్దొద్దండి మాకొద్దు, మాకు తినే వచ్చాము అంటే కొంచెం తినండి అని బతిమలాడితే బలవంతం చేయటం అన్నమాట. ఇక్కడ ఈ ప్రవక్తను ఇంటికి రమ్మని ఆమె బలవంతం చేస్తుంది. ఆమె అంత ధనవంతురాలు కదా, పని వాళ్ళని పంపిలేదు. లేకపోతే ఆమె వచ్చి నేనైనా బతిమలాడటం ఏంటి? ఏమోలే పోనీలే పాపమని ఇంటికి రమ్మన్నాను, ఏదో మా ఇంట్లో ఆశ్రయం ఇద్దాంలే, మా ఇంట్లో తిండి పెడదాంలే అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రవక్త ఏంటి ఇలా అంటున్నాడు అనుకోలేదు. బ్రతిమిలాడుకుంది, తగ్గించుకొని విధేయత చూపి బ్రతిమిలాడుతూ ఉందంట. అక్కడ చూసుకున్నట్లయితే మరి బ్రతిమిలాడుకొని అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ ఉన్నాడు. ఒక సేవకుడండి ఒక ఇంటికి వెళ్ళాలి అంటే ఆ ఇంటిలో మరి ఆ యొక్క పరిశుద్ధమైన స్థలం ఉండాలి. ఒకానొక రోజు నేను చీరాల ప్రాంతం మీటింగ్కి పిలిచారు నన్ను. అక్కడ అన్యజనుల మధ్య, అందరూ కూడా అన్యజనుల మధ్య మరి సువార్త జరుగుతూ ఉంది. అక్కడ సేవకులకి సంఘం లేదు. సంఘం లేక చాలా దూరంలో వాళ్ళ ఊరు ఉంటుంది, సంఘము మాత్రం ఒక ప్రాంతంలో ఉంటుంది, చీరాల ప్రాంతం దగ్గరలో అనమాట. అయితే నాకు రెస్ట్ తీసుకోవడానికి ఒక ఇంటిని ఇచ్చారు. ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అసలు భయంకరంగా ఉన్నాయి, చుట్టూ మొత్తము భయంకరంగా ఉన్నాయి. కూర్చోవటం కాదు కదా, నాకు అక్కడ ఉంటేనే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటమ్మా బయట కూర్చున్నారు, లోపలికి వెళ్ళి కూర్చోండి అంటే పర్లేదండి నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాను. ఎందుకంటే నాకు లోపల కంటే కూడా బయటే నాకు నచ్చింది. అంటే ఆ యొక్క భయంకరమైన వాతావరణంలో ఆ యొక్క గూడును చూసినప్పుడు, లైవ్ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు, అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా, మనసు నెమ్మది ఇవ్వలేదు. నాకు ఇబ్బంది లేదు, మీ మీటింగు ఎప్పుడు స్టార్ట్ అయినా పర్లేదు, మీ మీటింగ్ అయిపోయాక ఆ రోజు నైట్ నేను అక్కడే స్టే చేయాలి, ఎందుకంటే 12 అలా అవుతుంది అన్నారు. మీ మీటింగ్ అయిపోయి మీ సామానాన్ని సర్దుకుని అంతవరకు నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను, నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతే మాత్రం, కానీ నన్ను బలవంతం మాత్రం చెయ్యొద్దు అని చెప్పారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయాక ఆ సౌండ్ బాక్స్లు అన్నీ సర్దుకొని వాళ్ళ కారులో నన్ను, ఎందుకంటే చాలా దూరం వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడానికి, అప్పటి వరకు ఆ కుర్చీలో అలాగే బిగుసుకొని కూర్చొని ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే అది పూరిళ్ళైనా పర్లేదు, ఇంద్రభవనమైనా పర్లేదు, దేవుని సన్నిధి అక్కడ ఉంటే మాటికి వెళ్ళాలనిపించింది, వాళ్ళతో మాట్లాడాలనిపించింది, వాళ్ళకు ప్రార్థన చెయ్యాలి అనిపించింది. మరి సువార్త ప్రకటించడం అది ఓకే, కానీ మనం వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళగలమా? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి భోజనం చేయగలమా? సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, అన్ని జనుల దగ్గరికి సువార్త ప్రకటించాలి, నువ్వు ప్రేమించాలి. నేను ఆ విషయం గురించి చెప్పట్లేదు, నేను రెస్ట్ తీసుకోవడానికి, నేను భోజనం చేయడానికి, నేను సేద తినడానికి, నాతో పాటు వాడు ఎంత చిన్న గుడిసైనా పర్లేదు అక్కడైతే నేను ఉంటాను, కానీ ఇక్కడైతే నేను ఉండను అని చెప్పి అనుకున్నాను. మరి ఈ దైవజనుడంట మాటికి అటు వెళ్ళినప్పుడు ఇటు వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడంటే ఆ ఇంటిలో దేవుని వాతావరణం ఉంది. ఆ ప్రవక్తకి తెలుసు కదా, ప్రవక్త సమస్తం చనిపోయిన వారిని బ్రతికించిన వాడు, ఆ ఇంటిలో ఏ వాతావరణం ఉందో తెలుసు కదా. ఆ భక్తి నచ్చింది, ఆ గండ్రాలైన స్త్రీ యొక్క భక్తి నచ్చింది, ఆ తగ్గింపు నచ్చింది. అందుకే ప్రవక్త మాటికి వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు తన భర్తకి చెప్తుంది ఏమనంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు, నేనెరుగుదును. మొదటగా ఆమె గ్రహించిన సంగతి నేనెరుగుదును. ఆమె గ్రహించిన సంగతి ఏంటంటే ఈయన భక్తి గల దైవజనుడు, ఆ సంగతి గ్రహించింది.
ఈనాడు మరి దేవుని పేరట అనేకమైనటువంటి మోసాలు పెరిగిపోయి ఉంటున్నాయి. ఆయన నామం పేరిట అనేకులు బయలుదేరతారంటే రాకడకి సూచన అని చెప్పాను కదా గత వారంలో. మరి ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి, వాక్యానుసారంగా ఎవరు ఉన్నారు, వారి వాక్యానుసారంగా ఉందా, వారి సొంత మాటలతో ఉందా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ విధేయత దేవునికి విధేయత కలిగి ఉంటున్నారా లేదా అన్నది నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేర్చుకునేటప్పుడు భక్తి గల దైవజనుడని నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా వారికి నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నీ యొక్క ప్రయాస వృధాగా పోదు. నువ్వు భక్తి గల దైవజనుల్ని చేర్చుకున్నట్లయితే. మరి సమయం అయిపోతుంది కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటారని. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబానికి ఈ మధ్య కాలం జరిగింది, నిన్న మొన్న జరిగిన సంగతి. 2 యవనస్తులంట దేవుని సేవకు పిలువబడ్డారంట. యవనస్తులు మరి ఒక ప్రాంతమునకు వెళ్ళి, మేము వేరే మీటింగ్ కోసం వచ్చాం, మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని అడిగారంట. అడిగితే వాళ్ళ పేర్లు అవన్నీ నేను చెప్పను, కానీ ఆశ్రయం ఇవ్వని అడిగితే ఆమె బలవంతంగానే సరేలే దైవజనులు కదా ఆశ్రయం ఇవ్వకపోతే ఏమవుతుందోనని భయపడిపోయి వాళ్ళిద్దరిని చేర్చుకొని, యవనస్తులు ఒకళ్ళు 23 ఏళ్ళంట, ఒకళ్ళకి 24 సంవత్సరాలంట, చేర్చుకొని ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఆయన వైఫై ఆన్ చేసుకోవడానికి ఫోన్ అడిగారంట. ఫోన్ అడిగినప్పుడు మరి వెంటనే వైఫై ఆన్ చేశాక ఫోన్ ఇచ్చేయాలి కదా, మీ ఫోన్తో కొంచెం పని ఉందని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఏవో స్కాన్ చేశారంట, ఏవి చేశారంట మనకి తెలీదు. కొంత సమయం లోపల బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఫోన్ పెట్టుకొని మళ్ళీ తీసుకొని వచ్చారంట. అయితే ఇంకా 2 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు, తిరిగి బయలుదేరుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్టు కానీ బైబిల్ చదువుకున్నట్టు కానీ నాకు పద్దాకా అప్డేట్స్ ఇస్తున్నారు. ఏంటి వీళ్ళు దైవజనులంట, వీళ్ళు ఇలా ఉన్నారేంటి అంటున్నారు. సరేనండి, అభిషిక్తులు మనం ఒక మాట అనకూడదు, మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో గమనించండి, మరి ఎలాగో చేర్చుకున్నాక మనం వెళ్ళిపోమని చెప్పలేం కదా అని నేను చెప్తున్నాను. అలా ఉంది. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారంట. దైవజనులు వచ్చాక ప్రార్థన, వెళ్ళాక ప్రార్థన, అక్కడ ఉన్నారంట కుటుంబ క్షేమం కోసం అన్నీ తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. క్యాబ్ బుక్ చేసుకున్నారంటే గబగబా వెళ్ళిపోతుంటే చిన్న ప్రార్థన చేయండి. మళ్ళీ వాళ్ళకి ఏమని పేరుందో తెలుసా, చూడగానే స్కానింగ్ చేసేస్తారంట వాళ్ళు, చూడంగానే మొత్తం చెప్పేస్తారంట వాళ్ళు. అలా అని చెప్పి పాపం ఆమె ఇంటిలో చేర్చుకుంది. సరేనని ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి ఆయన చెప్పాడంట, ఆ యవన దైవజనుడు, మనకు తెలియదు కాబట్టి మనకొద్దు, మరి యవన దైవజనుడు చెప్పాడంట, ఇదిగో మీరు త్వరలో ఇల్లు మీకు కొనుక్కోబోతున్నారు, ఆ ఇల్లు మీకు ఒక ఓనర్ ఇవ్వబోతున్నాడు, ఆ ఓనర్ పేరు కృష్ణయ్య, ఇదిగో ఆ ఓనర్ యొక్క ఫోన్ నెంబరు అని చెప్పేసి నెంబర్ నొక్కేసి, ఈ నెంబర్ మీకు తెలుసా అని చూపించాడంట వాళ్ళ భార్యాభర్తలకి. ఈ నెంబర్ చూసి వాళ్ళకి గుర్తు రాలేదంటే, ఈ నెంబరు మాకు ఎవరికి తెలిసినోళ్ళలాగా లేదండి అని చెప్పారంట. అంటే సరే, ఈ నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఆ నెంబరు గల వ్యక్తి పేరు కృష్ణయ్య, మీకు ఫోన్ చేస్తారు అని చెప్పేసి ప్రార్థన చేశారంట. మళ్ళీ మీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, కొన్ని ప్రవచనాలు చెప్పి వెళ్ళారంట. వెళ్ళిన తరువాత ఆ నెంబర్ పట్టుకొని వీళ్ళకి ఇంకొక టెన్షను, ఈ నెంబర్ ఎవరిది, ఆ కృష్ణయ్య ఎవరు. ట్రూ కాలర్లో చూస్తే ఆమె ఫోన్లో హౌస్ ఓనర్ అని సేవ్ చేసుకుందంట. ఈ నెంబర్లు నొక్కుకోవడంలో ఆ ఫోన్ ఆయనకి మిస్డ్ కాల్ వెళ్ళిపోయిందంట. ఆయన ఫోన్ ఎత్తి, ఎవరమ్మా మీరు పొద్దుటి నుంచి ఒకటే ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ చేస్తారు, రాంగ్ నెంబర్ అంటారు, ఫోన్ చేస్తారు, రాంగ్ నెంబర్ అంటారు, పని పాట లేదా, ఎన్ని నెంబర్ల నుంచి ఈ నెంబర్కి ఫోన్లు వస్తున్నాయో అని గట్టిగా ఆయన గదురుకున్నాడంట. అప్పుడు ఈమె చెప్పి, అయ్యయ్యో సారీ అండి, ఇంతకుముందు మీ ఇంట్లో మేము రెంట్కున్నాము, సారీ అండి పొరపాటున వచ్చింది, ఇప్పుడే వచ్చిన నెంబరే మాది అని చెప్పిందంట. ఆ తర్వాత వాళ్ళు ఆలోచించి తెలుసుకున్న సంగతి ఏంటంటే, ఈమె ఫోను ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ నెంబర్లలో కొన్ని నెంబర్లు ఫోటోలు తీసుకున్నాడో మరి స్కాన్ చేశాడో ఏం చేశాడో తెలీదు. టూకీగా హౌస్ ఓనర్ అన్న నెంబరు ట్రూ కాలర్లో పేరు కృష్ణయ్య అని వస్తుందంట. ఆ నెంబర్ పెట్టుకుని ప్రవచనం చెప్పారు. అదంతా తెలిసిన తరువాత వాళ్ళు షాకు గురి, ఇలా అసలు చెప్పకపోయినా పర్లేదు ఇలాగా చెప్పేది, అలా అని వీళ్ళంటి వాళ్ళ వలన నిజముగా దేవుని ఆత్మతో నింపబడి భారముగా పరిచర్య చేస్తూ దేవుని దగ్గర ఒక మాట పొందుకొని, దేవుడు ఇదిగో అమ్మా మీకు ఇది చెప్పమన్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో అమ్మా నీకు ఇలా జరుగుతుందని చెప్తే నమ్మట్లేదు జనాలు ఇప్పుడు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఏలుబడి చేయటం వల్ల నిజముగా దేవుని కోసం నలగొట్టబడి పిండబడి ఉన్నటువంటి వారికి అవమానం జరుగుతుంది. కాబట్టి ఎలా ఈ షునేమీరాలు ఆయన భక్తి గల దైవజనుడని నేనెరుగుదును
అని చెప్పిందో మీ భక్తి ఎలా పెరగాలి అంటే, ఎదుట ఉన్న వారి భక్తి కరెక్టా కాదా, వారు నిజముగా దేవుని ఆత్మతో నింపబడ్డారా, వారు చెప్పేది వాక్యానుసారం అవునా కాదా, సమస్తము కూడా నువ్వు గ్రహించగలిగిన ఆ యొక్క పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. దేవుడు నిశ్చయంగా నీకు తెలియచేస్తాడు. అంత మాత్రమే కానీ మనుషుల మాటలు బట్టి నువ్వు నీ యొక్క భక్తిని అప్ అండ్ డౌన్ చేసుకోవద్దు. అంటే వాళ్ళు చెప్తే ఒకలాగా చెప్పకపోతే ఒకలాగా కాదు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నిశ్చయముగా మాట్లాడతాడు. నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఈమె ఎరిగిన సంగతి ఇప్పుడు భర్తతో తన సొంత పెత్తనం చేయలేదు. ఈమె తన సొంత పెత్తనం చేయకుండా భర్తతో కలిసి చెప్తుంది, మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ చూస్తే భర్తకు సరి చేసుకోగలిగిన అనుభవం. అంతకు ముందు భర్తకి ఈయన భక్తి గలవాడా లేదా పట్టించుకునే ఇది లేదు. కానీ ఈమె చెప్తుంది ఆయన భక్తి గలవాడు కాబట్టి. అంతే కదండి, నీవు దేవుని ఆత్మతో నింపబడితే నీ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో నీకు అర్థమవుతుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అర్థమవుతుంది. ఎలా ప్రార్థన చేయాలో నీకు అర్థమవుతుంది. నువ్వు ఒక్కడివే ప్రార్థన పరులైన నీ ఇంటిని నువ్వు కాపాడుకోవచ్చు. నా భర్త మంచోడు కాదండి, మా ఆవిడ మంచిది కాదండి, నా పిల్లలు మంచోళ్ళు కాదండి అని సాకులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భర్తకి చెప్పుకోగలిగినటువంటి ధైర్యము కలిగినామే మనము అన్న సంగతి అక్కడ రాయబడి ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇదంతా జరిగిన తరువాత ఆ సేవకుడు అనుకుంటున్నాడు, ఇంతగా మర్యాదలు చేస్తుందే, ఏకంగా ఒక గదే కట్టించేసిందే, నాకు కావలసినవన్నీ కూడా సిద్ధపరిచేసిందే, మంచము, దీపస్తంభము, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బల్ల, ఇలా అన్నీ కూడా సిద్ధపరిచింది కదా, ఏం కోరుకుంటుంది? నా నుంచి ఏం కోరుకుంటుందంటే, అప్పటి వరకు ఆమె ఏది కూడా కోరుకోలేదు, ఏది ఆశించి దేవుని బిడలకు ఆతిథ్యం ఇవ్వలేదు. దేవుని బిడలని గణపరచాలని మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది తప్ప తనకి ఒక కొదువు ఉన్న కొదువను కూడా చెప్పలేదు. ఆయన అంటున్నాడు, అమ్మా నీ తరపున నేనేమన్నా అధికారులతో మాట్లాడనా, రాజులతో మాట్లాడనా అంటే, నేను నా స్వజనులలో కాపురం ఉంటున్నాను అనింది. ఆ మాటకు అర్థం ఏంటంటే, నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి, నేను అందరితో సమాధానంగా ఉన్నా, నాకు ఎవరితో పేచీలు లేవు, ఏ రాజు రికమెండేషన్లో నాకు అవసరం లేదు, అందరితోనూ నేను సమాధానంగానే ఉన్నాను అంటే. ఇక్కడ ఇంకొకటి చూడాలి, ఆమెకు పిల్లలు లేరు. వెంటనే నోరు తెరిచి ఈ మాట చెప్పే బదులు, అయ్యా ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నా, నాకు పిల్లలు లేరు అని చెప్పలేదు. ఎందుకంటే ఆమె ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి నెరగటం నేర్చుకుంది. హల్లెలూయా. పౌలు భక్తుడు అన్నట్టుగా తనకు కొదువుగా ఉంది కదా, తనకు సమృద్ధిగా ఉంది కదా, కొదువును బట్టి తగ్గిపోవటము లేకపోతే సమృద్ధి ఉన్నప్పుడు పెరిగిపోయే భక్తి కాదు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సంతృప్తిగా బ్రతకాలి. నువ్వు దేవుని ప్రేమతో ఉంటే ఉన్న దానిలోనైనా సంతృప్తిగా బ్రతకాలి. జ్యోతిర్మేక అంటున్నారు, మేము నేను విజయవాడలో పరిచర్య ఆరంభించినప్పుడు అండి, చిన్న గది, ఒక పక్కన ఒక చిన్న గదిలో ఉండేవారం. ఆ గదిలో మరి 3 లేదా 4 వచ్చేవాళ్ళు. ఒక్కోసారి అయితే ఒక్కళ్ళే వచ్చేవారు. అయినా కూడా గంభీరంగా వాక్యం ఇట్లానే బల్లగుద్ది ఆ ఒక్కరికైనా ఆ 3కైనా నేనుంటే నేను లేకపోయినప్పుడు జ్యోతిర్మేక అంటే ఏ స్థితిలో ఉన్న. తర్వాత కొంచెం పెరిగింది, ఆ తర్వాత అక్కడ చాలా పెద్ద సంఘం అయింది. కానీ దుష్టుడు వేసిన అగ్ని బాణమును బట్టి అక్కడ ఆ యొక్క సంఘము చెదిరిపోయినా దేవుడు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ సంతృప్తి. ఎందుకు ఈ పరిచర్య వదిలిపెడదాంలే, ఎంత పెద్ద సంఘం కడితే ఇచ్చే సంఘమంతా చెదిరిపోయిందని బాధపడలేదు, ఏనాడు కృంగిపోలేదు. ఇంత దూరం వచ్చి పడ్డామే, ఈ ప్రాంతానికి వచ్చి పడ్డామే అని ఎక్కడ కూడా అలసిపోలేదు. మళ్ళీ మొదలు. ఎంతమంది వచ్చినా సంతృప్తే, ఎంతమంది వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడని ఒక సంతృప్తి నీలో ఉండాలి. కూలి పని చేస్తున్నా నువ్వు ఐశ్వర్యవంతుడివైనా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నీకే పని లేకపోయినా నీకు దేవుడు కలిగి ఉన్నాడని సంతృప్తిగా నీవు బ్రతకాలి. ఆమె సంతృప్తి ఎరిగింది, ప్లస్ అందరితో సమాధానంగా ఉంది, అందరినీ ప్రేమించే మనసు. కానీ గెహాజీ మరి తన యొక్క ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహాజీ అంటున్నాడు, ఆమెకు కొదువు ఉంది. ఏంటా కొదువా? గొడ్రాలుగా ఆమె పిల్లలు లేరు, పుట్టే ఛాన్స్ లేదు. ఇండైరెక్ట్గా ఆమె పెనిబిట్టి ముసలివాడు, ఆమెకు పిల్లలు పుట్టరు. ఇక్కడ చూసుకుంటే తనేమో మంచి బలముగానే ఉంది, యవనస్తురాలుగానే ఉంది. తన భర్త ఎవరంట?
ముసలివాడంట, అయినా భర్తను అర్థం చేసుకోగలిగినటువంటి స్త్రీగా ఉంది. భర్తను అర్థం చేసుకోగలిగినటువంటి స్త్రీగా, తన లోపాన్ని ఎత్తిపట్టి 10 మందికి చెప్పే స్త్రీగా లేదు. తన లోపం గురించి దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఆమె లేదు. తనకు కలిగిన సమస్య, తనకు కలిగిన శ్రమ, ఏ విధంగా అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడి ఉందో, ఆమెకి ఎలాంటి ఆపద వచ్చినా దేవుని దగ్గరకే వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ తర్వాత మీదటికి నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడని చెప్పినప్పుడు, అయ్యా నా భర్త ముసలివాడు, నాకంత లేదు, నువ్వు అబద్ధం చెప్పొద్దు అంటే, దేవుడు తన దాసుడు ద్వారా పలికిన మాట రీతిగా మీదటికి ఆమెకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఒక 11-12 సంవత్సరాల వయసుకు వస్తాడు. వయసుకొచ్చి తండ్రితో కోతకాలంలో మరి ఆ పొలంలో పని చేయడానికని మరి పని వాళ్ళతో కలిసి, తండ్రితో కలిసి పొలానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడికి భయంకరంగా తల నొప్పి వచ్చింది. ఆ తల నొప్పి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, నా తల ఊడిపోతుంది, నా తల నొప్పిని భరించలేకపోతున్నాను. కేకలు పెడితే ఈ తండ్రి వేరొకళ్ళు ఎవరన్నా అయితేనండి, ఆ తండ్రి లేక పుట్టినటువంటి కుమారుడు ఆ పనులు అవన్నీ ఎలాగూ ధనవంతుడేగా, మొత్తం పనివార మీద అప్పగించేసి ఆ తండ్రి ఈ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. కానీ ఈ తండ్రి స్థితి గనక మనం చూసుకున్నట్లయితే, ఆ భక్తిగల దైవజనుడని ఈయనకు తెలియదు, ఆ దైవజనుడికి ఏమైనా మర్యాద చేయాలని ఈయనకు తెలియదు. ఇటు చూస్తే కుమారునికి తలనొప్పి వచ్చిందే, నా కుమారుడు బాధపడుతున్నాడే, విలవిల్లాడిపోతున్నాడే, ఇంటికి తీసుకెళ్దామని కూడా ఆయనకు ఆలోచన రాలేదు, ఏం పట్టించుకోలేదు, పని వాళ్ళకిచ్చి పంపించాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ కుమారుడు ఆమె ఒడిలో పడుకొని చనిపోయాడు. సమయం అయిపోయింది కాబట్టి మీకు అందరికీ తెలిసిన లేఖన భాగం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళంగానే చనిపోయాడు. ఈమెకున్నటువంటి ధైర్యం ఏంటండి? భర్త చనిపోతే గుండెలు బాదుకొని కుమారుడు చనిపోతే గుండెలు బాదుకొని రోధించాలి, అంగలార్చాలి, లేకపోతే బిడ్డనిచ్చిన ఆ యొక్క సేవకుని దూషించాలి, ఆ సేవకుని దూషించాలి, లేకపోతే తన భర్త మీద కోపపడాలి. ఏంటి ఇలా పంపించాడు, నా కుమారుడు చనిపోయాడు, ఆలస్యం చేశాడని. కానీ ఆమె ఎంత జ్ఞానము కలిగి నడుచుకుంది అంటే, వెంటనే భర్తకు కబురు పంపింది, పనివారిని పంపి, గార్ధబొమ్మను పంపి, నేను వెంటనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఇంత కండిషన్లో కూడా తన భర్తకి చెప్తుంది, నేను పలానా చోటుకి వెళ్తున్నాను. ఎంత జ్ఞానము, ఎంత ఓపిక, ఎంత విధేయత. ఆమెను గనురాలని ఊరికే రాలేదు, బిడుదులేవి ఊరికే రావండి. అక్కడ స్త్రీగా ఉంది, సంఘముగా మనం నేర్చుకోవాలి. సంఘములో మనకు కావాల్సింది విధేయతతో ఉండాలి. ఎవరెన్ని అంటున్నా, ఎవరెన్ని దూషిస్తున్నా, నీకేం కావాలి అంటే నీకు విధేయత కావాలి, లోబడే మనసు కావాలి. నీకు అర్థం చేసుకుని చిన్నదానికి పెద్దదానికి కేకలు పెట్టేసి గొడవలు చేసే అలాంటి స్థితిలో సంఘం ఉండకూడదు. క్రైస్తవులు గలిబిలి కలగచేసేవారిగా కాదు, గలిబిలి పుట్టించేవారిగా కాదు, సమాధాన పరిచేవారిగా ఉండాలి, నెమ్మది పరిచేవారిగా ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకా గొడవ పెద్దది చేయటం, ఇంకా వాళ్ళను భయపెట్టడం కాదు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే పరిస్థితులన్నీ నిమ్మళమైపోవాలి. ఆ స్థితిలో భర్తకి కబురు పెట్టి మరి గాడిద మీద పని వాళ్ళని తీసుకుని ఎంత ఆగకుండా అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఎంత స్పీడ్గా వెళ్ళగలవో అంత స్పీడ్గా నువ్వు తీసుకువెళ్ళు. ఆమెను చూచిన వెంటనే ఆ ప్రవక్తకి ఎలా వస్తుంది, క్షేమంగానే ఉన్నారా, అందరూ క్షేమంగానే ఉన్నారని అడిగితే, క్షేమంగానే ఉన్నాము అని చెప్పింది. అక్కడ క్షేమంగానే అంటే ఎంత విశ్వాసము. అక్కడ కుమారుడు చనిపోతే, ఏంటయ్యా నా పని అయిపోయింది, నువ్వు ఇచ్చిన కుమారుడు చనిపోయాడు, ఇలా మనమైతే ఎన్నిసార్లు గుండెలు బాదుకుంటున్నాం. ప్రతి చిన్న సమస్యకి కంగారు పడిపోతామే, ప్రతి చిన్న సమస్యకు ఏడవటమే, గుండెలు బాదుకొని దేవుణ్ణి ప్రశ్నించటమే, ఎందుకు ఇలా చేశావు అనటమే. లేకపోతే మన ప్రార్థనలో లోపమా, లేకపోతే దేవునిలో లోపమా, ఎందుకు ఇలా చేస్తున్నావు, కృంగిపోయే పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, తాను ఏ విధంగా అయితే ఓపికతో సహనముతో అగ్ని వంటి మహాశ్రమలు నిన్ను శోధించినా నువ్వు ధైర్యముగా నిలబడాలి. అవి దేవుడు నీకు ఇచ్చే మహిమ కోసమే, ఆయన రూపంలోకి మార్చటం కోసమే. ఈ స్త్రీ తనకున్నట్టు స్టేటస్ బట్టి ఏనాడు గర్వించలేదు, కానీ దేవుని కృప మీద ఆధారపడింది.
వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్తే గెహాజీని పంపిస్తాడు. కానీ ఈమె మాత్రం అయ్యా నువ్వే రాయ్యా అనింది. మళ్ళీ తిరిగి ఆ యొక్క ఏలీషా ఆ ప్రవక్త వచ్చేంతవరకు ఈ లోపల ఏం చేసిందంటే ఆ యొక్క ప్రవక్త గదిలో ఆ మంచము మీద ఆ బిడ్డను పడుకోబెట్టి ఉంటుంది విశ్వాసముతో. దైవ సేవకుని మంచం అది, దేవుని ఆత్మక నింపబడి ఉంటుంది. నువ్వెవరితో అయినా ప్రార్థన చేయించుకుంటే సేవకుల వైపు చూసి వాళ్ళ చేతి వైపు చూస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సేవకుల చేతిలో ఏముండదు, నిలబడుతున్న సేవకుల్లో సేవకురాలు కానీ ఎవ్వరిలో ఏది ఉండదు. దేవుడు నన్ను ముడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నన్ను బలపరుస్తున్నాడని దేవుడి వైపు చూడగలిగితేనే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈమెలాంటి ఒక ఆలోచన ఏంటంటే ఈ దేవుని ఆత్మతో నింపబడినటువంటి గది, దైవజనుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు, ఆయన ఆత్మ ఇక్కడ ఉంటుంది, దేవుని శక్తితో నింపబడింది ఈ స్థలమంతా అని నమ్మి మంచం మీద పడుకోబెట్టింది. చూసుకుందాం ఒకసారి, ఆ మాట చదవండి అమ్మా. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. ఎలీషా ఇంటచొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుంబి కళ్ళు తెరిచెను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలీషా మరి ప్రవక్తగా ఉంటున్నాడు, తానే వెళ్ళి ఉంటున్నాడు, లోపలికి వెళ్ళాడు, తలుపు వేసుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు అద్భుతాలు జరుగుతున్నాయి అంటే తలుపులు తెరిచి ఇంటర్వ్యూలు ఇస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ మేము గొప్ప, మా ద్వారా ఈ కార్యాలు జరిగాయి, మేమే గొప్ప అనుకుంటున్నాడు ప్రవక్త. అందరినీ జనులందరినీ పిలిచి, తెలుసు కదా ప్రవక్త బ్రతికిస్తాడని తెలుసు కదా, మరి ఊరు జనాలందరినీ పిలిచి నేను అద్భుతం చేయబోతున్నాను, మీరు ఇక్కడ నిలబడండి, ఇక్కడ చూడండి అని అనలేదు. ప్రవక్త ఒక్కటే, తాను ఏ బిడ్డ కోసమైతే వచ్చాడు ఆ బిడ్డను బ్రతికించాలి. అందరూ చూడాలని కాదు, మనుషుల కోసం కాదు, తలుపులు వేసుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎలీషా కుమారుని స్థానంలో తండ్రైన దేవునికి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎలీషా కుమారుడైనటువంటి యేసయ్య స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే తాను ఏ మంచం మీద బిడ్డను పడుకోబెట్టిన ఆ యొక్క బిడ్డ మీదకి ఎక్కి కండ్ల మీద కండ్లు, నోరు మీద నోరు, ముక్కు మీద ముక్కు ఆనిచ్చి తనకు వెట్ట కలిగేంత వరకు ఇలా పొడవుగా పడుకున్నాడంట. దీని అర్థం ఏంటంటే కనుల మీద కనులు, శ్వాస మీద శ్వాస, ఇదంతా మరి అరికాళ్ళు మొదలుకొని ఇలా పొడవుగా పడుకున్నాడు. ఎందుకు అంటే ఆయనలో ఉన్న ఆ యొక్క వేడి, వెట్ట అంటే వేడి అండి, ఆయనలో ఉన్న అభిషేకము ఆ బిడ్డలోకి రావాలని. హల్లెలూయా. ఇలా పడుకున్న వెంటనే ఈ కండ్లు, దేవుని కండ్లు నీకు తాకినప్పుడు నువ్వేమైపోవాలంటే నీ కళ్ళతో నువ్వు చూడకూడదు, దేవుని యొక్క రూపము, ఆ యొక్క కనుదృష్టి నీకు వచ్చేయాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి, ఆ ఈ యొక్క శరీరముకు ఉన్నటువంటి నేత్రాలు మూతవేయబడాలి. నీ కనులతో చూచే లోకము కాదు, దేవుని నేత్రాలతో నువ్వు చూడాలి, ఆ కనులతో చూడాలి. నీ శ్వాస అంటే నువ్వు జీవింపబడుతున్నది నేనే అనుకోవద్దు, దేవుడే నీలో జీవిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఆ యొక్క నీవు బ్రతుకుతున్నది నీవు కాదు, దేవుడే నీకు ఆ బలాన్ని ఇచ్చాడు అని, నీకు ఆ వెట్టను కలగచేశాడు అని, నీలో జీవింపచేశాడు అని. అదే కదండి నాసిక రంధ్రాలలో మరి ఆదామును సృష్టించినప్పుడు దేవుడు జీవవాయువును ఊదాడు కదా, దేవుని స్థానంలో ఉన్నాడు అక్కడ ఎలీషా. గనులైన సేవకులు ఉంటున్నారు. కొంతమందిని చూసి సేవకుల్ని దూషించి మాట్లాడొద్దు, హీనంగా మాట్లాడొద్దు.
అందరూ ఒకలాగా ఉండరు. ఏదేమైనా సేవకులకు విరోధంగా మాట్లాడితే రెట్టింపు శిక్ష వస్తుంది. అభిషిక్తుల జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళకి రెండంతల శిక్ష ఉంటుంది. మన భక్తి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎలా సరి చేసుకోవాలి, అంతవరకు మాత్రమే తప్ప వేరొక ఆలోచనలోకి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను బ్రతికించింది దేవుడు, నిన్ను జీవింపచేసేది దేవుడు. నీ కోసం కడుపు కట్టుకొని ఉపవాసాలుండి కన్నీరు కార్చి మోకరించి దేవుని సన్నిధిలో మొర్రపెట్టే దైవజనులు ఎందరో ఉన్నారు. కాబట్టి లోకంలో పాపంలో పడి ఉండాల్సినటువంటి మనము ఈనాడు రక్షించబడి దేవుని సన్నిధిలో చేర్చబడ్డాం. కాబట్టి దైవజనులను దూషించొద్దు, అలా అని అన్నిటికీ మోసపోవద్దు. మెలకువ కలిగి ఉండండి, వాక్యాన్ని అనుసరించి జీవించండి, వాక్యానికి లోబడి నడుచుకోండి. ఆ గనురాలైన స్త్రీ తనకున్న ఏ విషయంలో కూడా గర్వించదగినవి ఎన్నో ఉన్నాయి ఆమెకి, కానీ తనకున్న దానిని బట్టి ఏనాడు గర్వించలేదు. తన స్థితిని బట్టి గర్వించలేదు. తన భర్తను చక్కబెట్టుకుంది, తన ఇంటిని చక్కబెట్టుకుంది, ఆపదలో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంది, సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుంది. అన్నీ కూడా సేవకులతో ఎలా మాట్లాడాలో తెలుసు. కొంతమందికి సేవకులతో మాట్లాడటం తెలియదు. సేవకుల దగ్గర ఎలా తగ్గించుకోవాలో తెలుసు, పనివారికి ఎలా ఆర్డర్ అయ్యాలో తెలుసు, భర్తను ఎలా ఒప్పించాలో తెలుసు, కుమారుని కోసం ఎలా రోధించాలో తెలుసు. నీతిమంతులు అలాగే ఉంటారండి. అన్నీ ఉన్నా ఇసురాకు అణిగి మణిగి ఉంటుందంట. ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటారంట. లోక సామెత కదా, లోక సామెత. దేవుడు మనల్ని దీవించిన కొలది, మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఇంకా దేవుని కోసం ఒదిగిపోవాలి. ఆయన ఒడిలో ఒదిగిపోవాలి. ఆయనకి ఇష్టం. అయ్యా నువ్వేం చెప్తావు అది చేస్తా, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఏం మాట్లాడను, ఆయనకు దగ్గర అవ్వాలి తప్ప లోకానికి దగ్గర అయిపోయి మన టాలెంట్ చూపించుకోవటం కోసం కాదు. లోకానికి దూరంగా దేవుడిని దీవించే కొలది నువ్వు జ్ఞానాత్మతో నింపబడాలి. దేవుని అభిషేకం నీలోకి వచ్చేయాలి. ఆయనలో ఉన్న వెట్ట నీలోకి రావాలి. వెంటనే ఈ లోక సంబంధముగా నీ ఆశలు చచ్చిపోవాలి. ఈ లోక సంబంధంగా నీ కోరికలు చచ్చిపోవాలి. నీ ప్రవర్తన మారిపోవాలి. ఆ చనిపోయిన బిడ్డ తిరిగి లేచినట్టుగా దేవుని ఆత్మతో నింపబడినటువంటి నీవు, ఆయన తాకిడి పొందుకున్న నీవు, ఆయన అభిషేకం పొందుకున్న నీవు నూతనమైన బలముతో తిరిగి లేవాలి. హల్లెలూయా. ఎవరైతే ఇట్లా నీతిమంతులుగా జ్ఞానవంతులుగా ఉంటారో, ఏ సంఘం అయితే ఉంటుంది, ఇక్కడ కేవలం స్త్రీ గురించి కదా, స్త్రీలకు అనుకోవద్దు. స్త్రీ స్థానం సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘము గురించి, సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేకుల కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇటు సేవకుల్ని గణపరచాలి, దేవునికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం యొక్క శక్తి తెలుసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి అంటే దేవుని శక్తి నిన్ను తాకాలి. ఆ శక్తితో నేను నింపబడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన.